అబ్బబ్బా! ఈ మనుషులు మారరు. బుద్ధి లేదు. అసలు జాగ్రత్త అనే పదం మర్చిపోయారు. ఏమైంది మూషిక? ఎందుకు ఆ చిరాకు? ఏమి అవ్వడం స్వామి? మీ వినాయక చవితి సందర్భంగా భూలోకంలో ఎలాంటి మండపాలు వేశారో చూడడం కోసం భూలోకం వెళ్ళా. అయితే ఎత్తైన విగ్రహాలు, అందమైన మండపాలు, అద్భుతం, అమోఘం. కానీ ఆ పాటలు మాత్రం దారుణం. ఇంకా చెప్పాలి అంటే దరిద్రం. దేవుడి దగ్గర పెట్టవలసిన పాటలు అవ్వా. టూ బ్యాడ్, టూ బ్యాడ్. మూషిక, ఇంగ్లీష్. ఓ సారీ స్వామి. భూలోకంలో మనుషులు చూస్తుంటే కోపం వస్తుంది. అసలు చేస్తున్న పని మీద కూడా శ్రద్ధ లేదు. ప్రాణాల మీద ఆశ లేదు. జీవితం మీద భయమే లేదు. అంతా నిర్లక్ష్యం. అంత నిర్లక్ష్యంగా ఏమి చేస్తున్నారు మూషిక? నేను అవి చెప్పలేను. మీరు నాతో రండి స్వామి. ఇప్పుడు అంత అవసరమా మూషిక? అబ్బా రండి స్వామి. సరే పద. ఒక ఇంట్లో ఒక ఓనరు పని మనిషి ఉంటుంది. పని మనిషికి ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతుంది. హలో, ఇక్కడ మంగమ్మ. ఎవరు అవతల? శ్రీ సిద్ధి వినాయక అపార్ట్మెంట్ ప్రెసిడెంటా? అయితే ఏంటి చెప్పండి. మీ ఫ్లాట్స్లో నేను పని చేయాలా? షెడ్యూల్ టైట్ ఉంది. మార్నింగ్ 6 నుంచి 9 సాయిదత్త, 9 నుంచి 11 సిరి, 11 నుంచి 12 వాసవి, 12 నుంచి 4 రెస్ట్, 4 నుంచి 6 బ్యూటీ పార్లర్ అపాయింట్మెంట్, 6 నుంచి 7 ఖాళీ ఉంది. ఆ 1 అవర్లో మీకు ఓకే అయితే స్లాట్ ఫిక్స్ చేస్తా. 7 తర్వాత నో వర్క్, ఓన్లీ రెస్ట్. అండర్స్టాండ్? ఓకే, ఆలోచించి చెప్పండి. ఏమిటి నీ దినచర్య మొత్తం చెబుతున్నావు? మరి నాకు అసలే ఫుల్ డిమాండ్. ఏం చేస్తా? సరే, ఇంతకీ నిన్నెందుకు రాలేదు? మా సర్వెంట్స్ అసోసియేషన్ గెట్ టుగెదర్, అందుకే రాలేదు. రాకపోతే పోయావు, కనీసం చెప్పాలి కదా. అదేమిటి మేడం, నిన్న నా వాట్సాప్ స్టేటస్ పెట్టా కదా. అయ్యగారు నా స్టేటస్ కూడా లైక్ కొట్టారు. మీకు చెప్పలేదా? సర్లే, ముందు వెళ్ళి ఆ వంట చెయ్యి. ఓకే. అసలే నాకు చాలా పనులు ఉన్నాయి. అవును, నేను జబర్దస్త్ చూడడం అవ్వలేదు. యూట్యూబ్లో చూస్తూ వంట చేస్తే సరే. చూసారా స్వామి, ఫోన్లో చూస్తూ వంట చేస్తుంది. అదిగో గ్యాస్ ఆన్ చేసింది, కానీ లైటర్ వెలిగించలేదు. ఫోన్ చూస్తోంది. స్వామి, లైటర్ ఆన్ చేస్తే బ్లాస్ట్ అవుతుంది. అమ్మా స్వామి, కాపాడండి ప్లీజ్. అయ్యో పని మనిషి మంగమ్మ, ఆగు, నువ్వు స్టవ్ ఆన్ చేయొద్దు. మొత్తానికి స్వామి కాపాడారు. గండం గడిచింది. అమ్మయ్య. ప్రాణులన్నింటిలోనూ ఆలోచించగలిగే శక్తి కేవలం మనుషులకు మాత్రమే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా జీవించండి. శుభమస్తు.